ఒక రిటైర్ అయిన బ్యాంక్ ఉద్యోగి అకౌంట్ నుంచి రూ. 12,99,000 కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఎలా అతన్ని మోసం చేశారో చూద్దాం. అతనికి ఒక లింక్ వచ్చింది. అతను పంజాబ్ నేషనల్ బ్యాంక్లో అతని అకౌంట్ ఉంది. అతనికి ఏమని వచ్చిందనంటే, అతను లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, పంజాబ్ లైఫ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. ఆ లైఫ్ ఇన్సూరెన్స్ దానికి సంబంధించిన డీటెయిల్స్ చూడాలనంటే మీకు ఒక లింక్ పంపించిన, ఆ లింక్ పైన క్లిక్ చేయండి అని చెప్పాడు. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత తిరిగి చూసుకుంటే రూ. 12,99,000 అతనికి ఏవైతే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కూడా కాజేయడం జరిగింది. మనము లింక్ మన వాట్సాప్లో కానీ ఏ విధమైన మనకు తెలియని లింకులు వచ్చినప్పుడు అస్సలుకే అవి క్లిక్ చేయకూడదు. అతనితో మాట్లాడడం జరిగింది. అతను ఏ విధంగా గైడ్ చేశాడో ఆ విధంగా క్లిక్ చేస్తూ ఓటీపీ ఇచ్చుకుంటూ పోయాడు. దానివల్ల అతను రూ. 12,99,000 లాస్ అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడైనా వాట్సాప్ డీపీలో ఎస్బీఐ అని, పంజాబ్ నేషనల్ అని, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అని ఏ బ్యాంకు డీపీ ఉండి నేను బ్యాంక్ మేనేజర్ అని చెప్పి చాట్ చేసినా కూడా అతని మాటలు నమ్మకండి. డైరెక్ట్గా మీ బ్రాంచ్కి వెళ్ళి ఏదైనా సందేహాలు ఉన్నా, ఎలాంటి పని చేయించుకోవాలన్న బ్యాంక్కి సంబంధించి మీరు అక్కడికి వెళ్ళి చేయించుకోండి. కానీ ఇంట్లో కూర్చొని అన్ని పనులు అవుతాయి అని చెప్పేసి మీరు ట్రై చేస్తే డబ్బులు గోవిందా అవుతాయి. సో ఇదొక సమాజానికి ఒక మెసేజ్గా ఇస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్.